కామాంధులు రెచ్చిపోతున్నారు. బాలికలను టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. వారికి మాయమాటలు చెప్పి లోబర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. ఈ కేసులో బాలిక ప్రతిఘటించడంతో కామాంధుడి ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రస్తుతం ఆ కామాంధుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఓ కామాంధుడి వికృత చేష్టలు బయటపడ్డాయి. వెదురుకుప్పం మండలంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశాడు. ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. బాలిక ప్రతిఘటించడంతో కామాంధుడు సైలెంట్ అయిపోయాడు. వెదురుకుప్పం మండలంలోని ఓ మామిడి తోటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి పాఠశాల వద్ద విడిచిపెడతారని చెప్పి నమ్మబలికాడు. బాలికను బైక్పై ఎక్కించుకున్న ప్రసాద్ కమ్మకండ్రిగ సమీపంలోని మామిడి తోటకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడికి యత్నించడంతో ప్రతిఘటించింది. దీంతో ఆ కామాంధుడు ఏమీ చేయలేకపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తారని బెదిరించాడు. కామాంధుడి నుంచి తప్పించుకున్న బాలిక నేరుగా పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు తెలిపింది. ఆ తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా కలిసి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల తరపున వారి నుంచి అందుకున్న ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇనాం కొత్తూరు సమీపంలో నిందితుడు ప్రసాద్ ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ చెప్పారు. వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో కార్వేటి నగరం సీఐ హనుమంతప్ప అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రసాద్ అనే వ్యక్తి వారి మైనర్ బాలిక స్కూల్లో డ్రాప్ చేస్తానని వ్యక్తి అక్కడ మనతో ఎక్కించుకొని ఆ రామపల్లి ఉన్నటువంటి కమ్మకండ్రి వద్ద మామిడి తోటలో తీసుకుపోయి సదరు బాలికపై అత్యాచారం చేసినట్టు వారి తల్లి ఫిర్యాదు చేసింది. వెంటనే సదరు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఆ కేసును పూర్తిగా దర్యాప్తు చేసి ఈ దినం ఆ కేసులో సంబంధపడినటువంటి ముద్దాయి ప్రసాద్ను 3 గంటల సమయంలో ఇనాం కొత్తూరు వద్ద అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కు తరలించడం అనేది. ఎవరైనా మహిళలు పిల్లల పైన ఈ విధమైనటువంటి అత్యాచారాలు చేస్తున్నట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటు వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేసి అవసరమైతే పీడియాను కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. బాలికపై మోజు పడుతూ వారిపై లైంగిక దాడులు చేస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు పడితే వారితో మాట్లాడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇటువంటి ఆపదలకు లోను కాకుండా ఉండే అవకాశం ఉంటాయి. ఈ విషయంలో తల్లిదండ్రులతో పాటు స్కూల్ టీచర్లు కూడా బాలికలకు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.